హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఆర్ తెలుగు గేమర్. ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఈరోజు వీడియో వచ్చేసి టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియో అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. టిప్ నెంబర్ 1, ఇది వచ్చేసి మీరు అబ్జర్వేటరీ దగ్గరలో ఉన్న లాంచ్ ప్యాడ్ దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత నేను ఎలాగైతే పెట్టానో లాంచ్ ప్యాడ్ అలాగే పెడతారు. మీరు చూడొచ్చు, ఇదిగోండి, ట్రీకి పైన అలా పెట్టి ఎజెట్ కొట్టండి. మీరు వచ్చేసి కరెక్ట్గా వెళ్ళి హ్యాంగర్ దగ్గర ఉన్న బ్యానర్ మీద అయితే ల్యాండ్ అవుతారు. ఇక్కడ మీకు ఇచ్చే టిప్ ఏంటంటే, మీ దగ్గర శాంటోనియో క్యారెక్టర్ అంటే శాంటోనియో క్యారెక్టర్ అలా కిందగా వేస్తారు. వేసిన తర్వాత టెలిపోర్ట్ అవ్వండి. అయిన తర్వాత కిందకి దిగండి. కింద ఎవరన్నా ఎనిమీస్ ఉంటే వాళ్ళని కాల్చండి. ఇదిగోండి, ఇట్లా వాళ్ళకి అసలు అర్థం కాదు మీరు ఎక్కడి నుంచి కాలుస్తున్నారు. శాంటోనియో వేసుకుని పైకి వచ్చే. టిప్ నెంబర్ 2, ఇది వచ్చేసి మీరు క్లాక్ టవర్ దగ్గర ఉన్న ఇళ్ళ దగ్గరికి వచ్చేసి పైకి అయితే వెళ్ళాలి. చూడండి, పైకి వెళ్ళిన తర్వాత వెనకాల ఇక్కడ ఒక సోఫా ఉండేది కదా, దాని దగ్గరికి అయితే వెళ్ళి దాని వెనకాల కూర్చోండి. ఎలాగైతే హైడ్ అవ్వచ్చు. మీరు ఇక్కడ క్యాంపింగ్ కూడా చేయొచ్చు. మీరు క్యాంపింగ్ చేసుకోండి, కొట్టండి, ఏదైనా చేయొచ్చు. టిప్ నెంబర్ 3, ఇది కూడా వచ్చేసి క్లాక్ టవర్లోనే నేను వేసుకున్నట్టు మినీ లాంచ్ ప్యాడ్ అయితే వేయండి. ఇలా క్లాక్ టవర్ పైన ఉండే హౌస్ మీదకి. ఇక్కడ నుంచి ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు. కటానా ఉంటే కటానా, ఏది ఉంటే అది తీసుకొని, నీళ్ళు ఏది ఉంటే అది తీసుకొని దీని లోపలికి వెళ్తాకైతే ట్రై చేయండి. అరే వెళ్ళటలేదేంటి, స్కోప్ వేసి వెళ్ళినా రావట్లేదా? అరే యార్, లోపలికి వెళ్ళటలేదయ్యా. అయితే పనులు అవ్వట్లేదు. ఇటైతే కుదరట్లేదు. ఇటు ఒకసారి ట్రై చేద్దాం. ఇటు వెళ్తున్నాం గైస్. ఇక్కడి నుంచి అయితే మీరు క్యాంపింగ్ అయితే చేసుకోవచ్చు. మీకోసం నేను లాస్ట్ 1 నెల ఉన్నప్పుడు కూడా వీడియో చేస్తున్నాను. కొంచెం సపోర్ట్ ఇవ్వండి గైస్. కనీసం వీడియోకి ఒక 2 సబ్స్క్రైబర్స్ అన్న 3 సబ్స్క్రైబర్స్ వచ్చినా చాలు. 30 మినిట్స్ కష్టపడి వీడియో చేసి దాంట్లో మీకు ఒక 6 మినిట్స్ అందిస్తున్నా. సో టిప్ నెంబర్ 4, ఈ టిప్లో వచ్చేసి మీరు హ్యాంగర్ దగ్గర ఉన్న ఇలాంటి ఇల్లు ఉంటాయి కదా, పోచిన ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఆగుతారు. అరే కింద పడిపోయాను. ఇక్కడ ఆగి ఇప్పుడు టిప్ ఏంటంటే, ఇక్కడ శాంటోనియో వేసి వెనక్కి వచ్చేసేయండి. ఇప్పుడు మీకు ఎనిమీస్ ఎవరైనా ఉంటే ఇలా కొంచెం ఫైరింగ్ తీసుకొని గ్లోవల్ వేయండి. గ్లోవల్ వేసిన తర్వాత మళ్ళీ అక్కడ శాంటోనియో టెలిపోర్ట్ అయ్యండి. ఎనిమీ ఇక్కడికి వస్తాడు కదా, మీరు ఫుల్ కిల్ చేసేసుకోవచ్చు. ఒకవేళ అది స్క్వాడ్ అయితే మీరు ఇక్కడి నుంచి వచ్చి దూకేసేయండి. దూకేసి పారిపోండి. టిప్ నెంబర్ 5, ఇది వచ్చేసి ఫ్యాక్టరీలో అనమాట గైస్. చాలామంది యూట్యూబర్లు ఇది చేసే ఉంటారు. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఒక లాంచ్ ప్యాడ్ తీసుకోండి, ఫైర్ బటన్, లాంచ్ ప్యాడ్ బటన్ ఒకసారి నొక్కండి, ఇలా చెప్తూ ఉంటారు. కానీ మీరు అలా చేయొద్దు. మీరేం చేస్తారంటే, ఫస్ట్ చేతిలో ఏ మీలు ముందు ఆ మీలు తీసేసేయండి. అసలు చేతిలో ఉంచుకోవద్దు. తర్వాత ఏం చేస్తారంటే, లాంచ్ ప్యాడ్ ఒకసారి చేతిలో పట్టుకోండి. తర్వాత గన్ స్విచ్ బటన్, లాంచ్ ప్యాడ్ బటన్ ఒకసారి కొట్టండి. ఇదిగోండి, నాకు ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు లాంచ్ ప్యాడ్ వేసుకొని పైకి అయితే వెళ్దాం. అరే పైకి వెళ్ళట్లా, ఇంకోసారి ట్రై చేద్దాం. పైకి వెళ్తాం, లేకపోతే నా దగ్గర ఒక పోర్టల్ ఉంది, దాన్ని కూడా ఒకసారి ట్రై చేద్దాం. చాలామంది యూట్యూబర్లు మీకు లాంచ్ ప్యాడ్తోనే చెప్పుంటారు, పోర్టల్ పోతే ఎవరు చెప్పుండ్రు. అరే ఇటు వెళ్ళిపోయానేంటి,
ఇప్పుడైతే మీకు పోర్టల్గా ఎక్కడ వేస్తే పైకి వెళ్తారో అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఒక పోర్టల్గా తీసుకోండి. ఎలాగైతే వేసానో అలాగే వేస్తారు. తర్వాత టెలిపోర్ట్ అవ్వండి. మీ దగ్గర ల్యాండ్ మైన్ ఉంటే ల్యాండ్ మైన్ వేయండి. నా దగ్గర అయితే ల్యాండ్ మైన్స్ ఏమీ లేవు. మీరైతే ఇలా స్కోప్ వేసుకొని లేకపోతే మామూలుగా నడుచుకుంటూ వచ్చేసేయండి. అటు కొంచెం వెళ్ళాలండి, చూపిస్తాను ఆగండి. ఇప్పుడు వచ్చేసి మీరైతే ఇలా ఎక్కడికైతే వస్తారు. ఇక్కడికి వచ్చి ఇటు నుంచి ఇలా వెళ్ళండి. ఇలా వెళ్ళి కొంచెం లాంగ్ రేంజ్లో కొంచెం దూరంగా పోర్టల్గా కంటే అలా ఆగండి. ఆగిన తర్వాత ఎనిమిస్ మళ్ళీ టెలిపోర్ట్ వస్తారు కదా, వాళ్ళని ఇలా మీరు ఫైరింగ్ తీసుకోవచ్చు. ఫుల్ స్క్వాడ్ వచ్చినా కూడా కొట్టేసే అంతలా చేయొచ్చు మీరు వీటికైతే. సో బాయ్ గైస్.